నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు చండీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. తదుపరి వసంతోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండంలో చండీశ్వరునికి శాస్త్రోక్తంగా అవబృధ స్నానం నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభం రోజు ప్రధాన ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేశారు. అహోబిల క్షేత్రంలో శ్రీ నృసింహస్వామి పార్వేట ఉత్సవం నేత్రపర్వమైంది. ప్రతి ఏడాది మార్చిలో జరిగే స్వామివార్ల పరిణయోత్సవానికి ముందు 45 రోజుల పాటు స్వామి అమ్మవార్లు పల్లె సీమల్లో పర్యటిస్తారు. తమ కళ్యాణానికి రావాల్సిందిగా భక్తులను ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా స్వామివార్లకు అర్చక స్వాములు మహానైవేద్యం సమర్పించారు. మార్చి నెల 1వ తేదీన స్వామివార్ల కళ్యాణ ఘట్టం కమనీయంగా జరుగుతుంది. కదిరి శ్రీ లక్ష్మీ నృసింహునికి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. సంక్రాంతి పండుగ మరుసటి రోజున కాద్రీశుడికి పార్వేట వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వేకువజామున 5 గంటలకు నిత్య పూజలతో స్వామివారికి నివేదన సమర్పించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో పల్లకిలో కొలువుదీరిన కాద్రీశుడు ఆలయం నుంచి బయలుదేరి కదిరికొండకు చేరుకున్నారు. కొండపై స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆ తర్వాత వేడుకలో ఎంతో ముఖ్యమైన పార్వేట మండపానికి స్వామివారు చేరుకొని కొలువుదీరారు. అక్కడ భక్తులు కుందేళ్లను వేటాడే ఘట్టం కోలాహలంగా జరిగింది. అనంతరం అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సింహాద్రి అప్పన్న క్షేత్రంలో గజేంద్ర మోక్ష ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వరదరాజస్వామిగా అలంకరించి పల్లకిలో అధిష్ఠింపజేశారు. మంగళ వాయిద్యాల నడుమ సింహగిరిపై నుంచి మెట్ల మార్గం గుండా కొండ దిగువకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. తొలి పావంచ వద్ద ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. భక్తజనం గోవిందనామస్మరణ నడుమ తిరువీధిగా తొలుత పైడితల్లి అమ్మవారి ఆలయానికి, అనంతరం పూల తోటకు తీసుకెళ్లి ఉద్యాన మండపంలో అధిష్ఠింపజేశారు. అక్కడ కొలను వద్ద ముసలి, గజేంద్రుడి విగ్రహాలను అమర్చి స్వామివారు మకరిని వధించిన ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. గజవాహనంపై స్వామివారు అడవివరం ప్రధాన వీధుల్లో ఊరేగిన తరువాత తిరిగి సింహగిరిపైకి తీసుకెళ్లారు. భద్రాద్రి రామయ్య విశ్వరూప సేవ వైభవోపేతమయ్యింది. ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా పలు దేవతామూర్తులను ఒకే వేదికపైకి వేంచింపు చేసి పూజాధికాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో కన్నుల పండువగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించిన వందలాది మంది భక్తులు పరవశులయ్యారు. అనంతరం ఆలయం నుంచి స్వర్ణ పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి పూజలు చేశారు. 100 కిలోల కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. తిరుమలేశుని తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ సంయుక్త కార్యనిర్వహణ అధికారి వీరబ్రహ్మం తెలిపారు. దేవుని కడప ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులు ఆలయ అర్చకులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమవుతాయన్నారు. 23న గరుడ సేవ, 24వ తేదీ కళ్యాణోత్సవం, 25వ తేదీ బ్రహ్మోత్సవానికి తలమానికమైన రథసప్తమి వేడుకలు జరుగుతాయన్నారు. ఓం నమో వెంకటేశాయ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 28వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ వచ్చేసి 23వ తేదీన జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం. సో ఆ రథోత్సవం వచ్చేసి జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. దానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించి ఆల్ టీటీడీ వాళ్ళు, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా రథం సందర్శన చేసుకోవడము, దాంతోపాటు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం, ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొనేసి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూ శిలాతోరణం వరకు విస్తరించి ఉంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 నుంచి 24 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. శుక్రవారం తిరుమల వెంకటేశ్వరుడిని దాదాపు 79,000 మంది భక్తులు దర్శించుకోగా 31,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో దాదాపు 3.5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వచ్చింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారంతో పాటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 3 గంటలు పట్టింది. దర్శనం అనంతరం స్వామివారికి భక్తులు కానుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం స్వామివారి రథానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అశేష భక్తజన వాహిని నడుమ స్వామివార్ల రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. దీంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగిపోయాయి. మేడారం జాతర సమీపిస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తమ ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ వనదేవతల జాతర ఈ నెల 28న ప్రారంభమై 31న ముగుస్తుంది. 4 రోజుల పాటు కొనసాగే ఈ మహాసంబరానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలిస్తారని సీతక్క తెలిపారు. సాయంత్రం నూతన గద్దెలను ప్రారంభిస్తారని తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.
ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం నేత్రపర్వమైంది. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వీరభద్రస్వామి ఆవాహనతో వీరముచ్చు వంశస్థులు డప్పు చప్పుల నడుమ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా సింగరకొండలో నిర్వహించిన తెప్పోత్సవం వైభవోపేతమైంది. కనుమ సందర్భంగా విశేష పూజల అనంతరం స్వామివార్లను తెప్పలో కొలువుదీర్చారు. స్వామివార్లు జలవిహారం చేస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుపతి జిల్లా చెన్నూరులో కట్టాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని కట్టాలమ్మ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం వెంకటరాజంపేటలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గౌరమ్మకు గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వివిధ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మహిళలు గౌరమ్మను ప్రత్యేకంగా ఓ జల్లెడలో వివిధ పుష్పాల మధ్య ఉంచి వృత్తాకారంలో తిరుగుతూ భక్తి గీతాలు ఆలపించారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ మహాలక్ష్మి మందిర ప్రాంగణంలో గోపూజ ఘనంగా జరిగింది. శ్రీ రామానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో గోపూజ పంచగవ్య ప్రాశన మహోత్సవం నిర్వహించారు. స్థానిక భక్తులు ఈ వేడుకలను తిలకించారు. మాఘమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన మాఘమేళా వచ్చే నెల 15న ముగియనుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.